ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మార్చి 23, 2025. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటూ యోహాను ద్వారా దేవుడు మాటలు మనకి తెలియచెప్తున్నాడు. కాలం సమీపించింది, త్వరగా జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తున్నాం. ఇది స్పష్టంగా భవిష్యత్తును వెల్లడి చేస్తూ వ్రాయబడింది. ఇక్కడ త్వరగా అనే మాటకు వెంటనే అని అర్థం తీసుకుంటారు చాలామంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు సాతానును మోకాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. ఇక్కడ శీఘ్రంగా మాటకు త్వరగా అని వ్యాఖ్యానం. ఈ మాట మనకు ఈ కొత్త నిబంధనలోనే 7 సార్లు కనిపిస్తుంది. 7 సార్లు కూడా త్వరగా అనే మాటకు వెంటనే అనే అర్థం రాదు. యేసు నేను త్వరగా వస్తాను అన్నారు. త్వరగా అంటే మన బైబుల్ పండితులు ఏం చెప్తున్నారంటే చాలా అర్థాలు ఉన్నాయంటున్నారు. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుని ప్రకారం ఒక దినం 1000 సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉంది. త్వరగా అంటే హఠాత్తుగా అని చాలామంది అభిప్రాయం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాత్రి దొంగ వచ్చినట్లుగా ఆ కాలంలో జరగవలసినవి త్వరగా జరిగిపోతాయి, విశ్వాసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్ వాక్కులన్నీ ఈ యుగాంతంలో నెరవేరబోతున్నాయి. అందుకే లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు చూసినట్లయితే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన మందముగా ఉన్నందువల్ల ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయము మీరు జాగ్రత్తగా ఉండుడి అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఈ దినాలు చూసినట్లయితే నోవాహు దినాలతో పోల్చవచ్చు. లూకా సువార్త 17వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు మనం గమనించినట్లయితే నోవాహు దినములలో ఎలా ఉన్నదో మనుష్య కుమారుని ఆగమనం కూడా మనకు అలాగే ఉంటుంది అని పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడి ఉండడం చూస్తున్నాం. ఏదేమైనా ఒకటి స్పష్టం, అదేంటంటే ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 20వ వచనంలో నొక్కి వక్కాణించిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ, అవును నేను త్వరగా వచ్చుచున్నాను అంటూ కొత్త నిబంధనలో ప్రతి వచనానికి ఒకసారి తిరిగి చెప్పిన సత్యం ఇదే. ఈ విశ్వాసుల నిరీక్షణ కూడా ఇదే. ఆఖరి అధ్యాయంలో ముచ్చటగా 3 సార్లు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7, 12, 20 వచనాల్లో త్వరగా అని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి విశ్వాసులారా, నడుం కట్టుకొని ఆత్మతో నిరీక్షణతో ఎదురు చూద్దాం. మనమందరం ఎత్తబడే సంఘంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం హెచ్చరికగా తీసుకొని మనం అందరం సిద్ధపాటు కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించును గాక. ఆమేన్.